కూడిన మాటలు, జీవముతో కూడిన మాటలు. ఆయన పడిన వేదన, ఆయన పడిన బాధ అంతా కూడాను నీ కొరకు నా కొరకే. కేవలము మనము పాపులుగా విన్నప్పుడు మనకి విమోచించడానికి ఆ విమోచకుడైనటువంటి దేవుడు నిన్ను నన్ను కాపాడడానికి ఆ సిలువ మాను మీద రక్తాన్ని చిందించారు కదా. ఆ రక్తము ఎంత విలువ గలదో, ఆ రక్తము ద్వారాగా నిన్ను ఎలా కాపాడుతున్నాడో, ఈ రక్తాన్ని చిందించడానికి ఆదాముతో మాట్లాడేటప్పుడు దేవుడు చెప్పాడు. ఇదిగో ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనంలో ఇంట్రడ్యూస్ చేశాడు. సర్వమానవాళి కొరకు రక్తాన్ని చిందించడానికి ఒక ప్రియ కుమారుడు భూమి మీదకి నేను పంపిస్తానన్నాడు. ఆది కాండములో చెప్పాడు. కానీ ఆది కాండము కంటే ముందే ఆయన సిద్ధపరిచిన నిబంధన రక్తం అది. ఆ నిబంధన రక్తము కింద ఉన్న నీవు క్రీస్తు కొరకు ప్రకటన చెయ్యవా? క్రీస్తు